పాస్ట్ 1 మంత్‌గా మన ఛానల్‌లో వీడియోస్ ఎక్కువగా వచ్చేసి మినిమలిజం గురించి, డీక్లటరింగ్ గురించి, అలాగే ఇంకా హౌస్ హోల్డ్ థింగ్స్ కొన్నిటి గురించే చెప్పుకుంటూ ఉన్నాం కదా! యాక్చువల్లీ వ్యూస్ అయితే చాలా తక్కువగానే వస్తున్నాయి ఈ టాపిక్ మీద. ఇంతకుముందు చేసిన పూజా వీడియోస్ వాటితో కంపేర్ చేసుకుంటే. అయినా గానీ నేను ఇవే ఆపకుండా చేసుకుంటూ పోయేదెందుకు అనంటే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి ముందుగా నేనుగా ఫీల్ అయ్యి చేసింది కారణం ఏంటంటే ప్రాబబ్లీ నవంబర్ మంత్ ఆ టైంలో వచ్చేసి అక్టోబర్ ఆర్ నవంబర్ మంత్లో వచ్చేసి నేను కొన్ని చిన్న చిన్న టూల్స్ అయితే కొనుక్కున్నాను అనమాట కిచెన్లోకి వచ్చేసి. వాటిలో కొన్ని అయితే బెస్ట్ పెర్ఫార్మింగ్ ఏది కొబ్బరికాయ కొట్టే సుత్తి ఉంది కదా, కొబ్బరి ముక్కలు తీసేది అది కానీ, కొన్ని చాపింగ్ బోర్డ్ అని, ఆకుకూరలు కట్ చేసే సిజరు, ఇవన్నీ కూడా బాగున్నాయి. కానీ అక్కడ నేను ఒక వీడియో చేశాను, ఒకసారిగా తీసుకున్నా అవన్నీ కూడా ఆర్డర్ పెట్టుకొని. వాటన్నిటిలోనూ కొన్ని అయితే నాకు యూస్లెస్ అయ్యాయి అనమాట. సో వాటికైతే నేను ఫీల్ అయ్యాను, ఎందుకంటే నేను వాటిని ట్యాగ్ చేశాను కూడా, పాపం కొనుక్కొని కూడా ఉండుంటారు కదా అని చెప్పేసి. ఓకే, కాస్ట్ ఎంతో కాదు, అది ఒక 120 రూపీస్ 150 రూపీస్ అంతే ఉంది కావచ్చు, అదైనా కానీ అని చెప్పేసి అనుకున్నా. ఆ యూస్లెస్గా పోయిన వస్తువు ఏంటి అని అంటే నట్స్ కట్ చేయడానికి ఇట్లా తిప్పుతాం కదా, తిప్పితే పీసెస్గా కిందకు వస్తాయి అవి. మొదట్లో బాగానే ఉంది, తర్వాత ఎక్కువ నట్స్ వేయకపోయినా ఒక 4-5 వేస్తే కూడా లోపల బ్లేడ్ ఇరిగిపోయింది ఇంకా. సో నేను ఆ వీడియో కింద ట్యాగ్ చేశాను కదా, అందులో కూడా రిమూవ్ చేసేసాను అనమాట. ఎందుకు వద్దు, అసలు మంచిది కాదు, ఇలా ఇరిగిపోయినట్టు ఎవరికైనా ఇరిగిపోతే డిసప్పాయింట్ అయిపోతారు కదా అనేసి. దాంతోపాటు ఇంకోటి వచ్చేసి మనకి వెజిటబుల్ స్టోరేజ్ బాక్సెస్ అన్నాను కదా, ఒక 1/2 kg కూడా పట్టట్లేదండి వాటిల్లో. ఏవి రెక్టాంగిల్ బాక్సెస్ ఉన్నాయి లాంగ్వి, వాటి మధ్యలో లోపలేమో ట్రే ఉంటుంది కదా జాలీలాగా, సో దానిలో పెడితే పాడైతే అవ్వట్ల కూరగాయలు అయితే అస్సలు, ఎందుకంటే కిందకి మాయిశ్చర్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి. కరివేపాకైనా, పచ్చిమిరపకాయలు, ఇంకా ఎనీ వెజిటబుల్, అలాగే ఆకుకూరలు ఏం పెట్టినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి. అసలు టిష్యూ పేపర్లు, క్లాత్ ఇలాంటివి ఏం వేయాల్సిన అవసరం లేదు. బాక్స్ పెర్ఫార్మెన్స్ అయితే సూపర్గా ఉంది. కాకపోతే ఎక్కువ పట్టట్లేదు. ఒకళ్ళు ఇద్దరు ఉండే ఇంట్లో అయితే 1/2 kg 1/2 kg కూరగాయలు కొనుక్కుంటే పెట్టుకోవడానికి ఓకే, కానీ ఒక 1/2 kg కూడా పట్టట్లేదు. 1/2 kg బెండకాయలు కానీ, 1/2 kg దొండకాయలు, ఇవన్నీ కూడా పట్టట్లేదు నాకు. అందులోనూ 4 బాక్సెస్ ఉండేది ఉంది కదా, అందులో అయితే కరివేపాకు, పచ్చిమిర్చి ఇట్లా పెట్టుకోవడానికి అయితే అది బాగుంది. ఇంకా మిగిలిన వాటిల్లో ఆకుకూరలు వచ్చేసి ఒక మనం పాలకూర అది తీసుకున్నా కొంచెం ఒక పెద్ద కట్ట అలా తీసుకుంటాం కదా, వాటిని 2 బాక్సుల్లో సర్దాల్సి వస్తుంది. ఆ సర్దే బదులు అది వంట చేసేసుకొని కూర వండేసుకుంటే అయిపోద్ది కదా అని. ఏదన్నా కానీ దానివల్ల కూడా అంత చిన్నవి కదా, ఇంకా వాటిలో పెద్ద పెద్దవి వస్తాయేమో. అంత పెద్దవి పెట్టడానికి ఫ్రిడ్జ్లో అంత స్పేస్ ఉంటుందో ఉండదో ఏదన్నా కానివ్వండి, అవైతే నేను బయట యూసేజ్కి అయితే వాడేసుకుంటున్నాను. నిన్నటి వీడియోలో కూడా చెప్పాను కదా, కొబ్బరి ముక్కలు అవి వేసేసుకొని ఫ్రీజర్లో పెట్టుకోవడానికి, అల్లం ముక్కలు, అల్లం క్యూబ్స్, లేదా బాయిల్ చేసిన శనగలు ఇలాంటివి ఏమన్నా పెట్టేసుకోవడానికి, ఇంకా అట్లా వేరే పర్పస్కి వాడుతున్నాను. కానీ చక్కగా మనం కూరగాయలు తెచ్చుకున్న మార్కెట్ నుండి తెచ్చుకున్న కూరగాయలు, లేదా ఆర్డర్ చేసుకుంటూ వచ్చిన కూరగాయలు అన్నిటినీ సర్దేయడానికి అయితే ఆ బాక్సులు సరిపోవట్లా. అదొకటి చూపించాను నేను. వాటి పెర్ఫార్మెన్స్ అయితే చెప్పినట్టుగానే ఉంది, కానీ సైజ్ అయితే కంపాటబుల్గా లేదనమాట మన కూరగాయలకి. సో అట్లా వాటి గురించి అయితే నాకు కొంచెం అప్సెట్గా అనిపించింది అనమాట. ఇది కాస్ట్ ఒక 200-300 లోపు ఆల్ టుగెదర్. నేను వేస్ట్గా నేను ట్యాగ్ చేసి ఇది నేను కొనుక్కున్నాను అని చెప్పి కావాలంటే లింక్ ఇస్తా చూసుకోండి అని చెప్పి ఒక అరౌండ్ ఒక 500 రూపాయల వస్తువులు ఉంటాయేమో. చాలా కష్టంగా కూడా అనిపించింది అనమాట. రెండోది వచ్చేసి మెయిల్స్ కొన్ని వచ్చాయి వేరే వేరే. ఇది అంటే మనది చిన్న ఛానలే కదా, సో పెద్ద పెద్ద బ్రాండ్స్ కాదు, కానీ చిన్న చిన్న సెల్లర్స్ ఎవరో వాళ్ళు ఏంటంటే కొన్ని ఇస్తాము వెజిటబుల్స్, అవి ఇంకా లెఫ్ట్ ఓవర్ వెజిటబుల్స్, లెఫ్ట్ ఓవర్ కర్రీస్ అవి సర్దుకొని ఫ్రిడ్జ్లోనూ అట్లా కౌంటర్ మీద పెట్టి, కౌంటర్ టాప్లో కార్నర్ స్టాండ్స్, ఆర్గనైజర్స్ అట్లా పెట్టుకొని కొంచెం చూపిస్తూ వీడియోస్ చేయండి. ఆ థింగ్స్ మీరే ఉంచేసుకోండి. ఆ తర్వాత మీరు కూపన్ కోడ్ లాగా ఏదన్నా ఇస్తే రిఫరెన్స్కి మీకు మనీ వస్తూ ఉంటాయి, మీరు మీ కోడ్ యూజ్ చేసి ఎవరైనా కొనుక్కుంటే డబ్బులు వస్తూ ఉంటాయి అని అన్నారు. ఇప్పటికే నేను ఒక్కొక్కటిగా తీసేస్తూ ఉన్నాను కదా ఇంట్లో. ఇప్పుడు నేను కొత్త థింగ్స్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం అంటే అదొక చిరాకు. ఓకే, నో ప్రాబ్లం, నాకు వాళ్ళు ఫ్రీగా ఇస్తా అన్నారు, నేను ఇంకెవరికైనా గిఫ్ట్ చేసుకోవచ్చు. రెండోది వచ్చేసి వాటిని ఎవరైనా కొంటే నాకు వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారంట.
సరిపోయింది. నాకైతే అస్సలు ఇష్టంగా అనిపించలేదు. సారీ నాకు వద్దండి. నేను అసలు ఏది ఏ ఒక్కటి కూడా నేను ప్రమోట్ చేయలేదు. ఏదన్నా ఉన్నాయి అని అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్‌లోవి లింక్ కావాలంటే ఇచ్చానే కానీ వీళ్ళ దగ్గర ఇవి ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయి అని చెప్పేసి ప్రమోట్ చేసిందైతే లేదు. చాలా వస్తాయి. మెయిల్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఎందుకంటే పూజా సామాగ్రి గురించి, కిచెన్ వేర్ గురించి మాత్రమే మెయిల్స్ వస్తాయి. శారీస్ గురించి అట్లా వస్తూ ఉంటాయి కానీ పట్టించుకోలేదు ఎప్పుడు కూడాను. ఎందుకంటే అసలు ఇంట్రెస్ట్ లేదు వాటి గురించి. సో ఇంకొకటి వచ్చేసి నేను అవే ప్రోడక్ట్స్ వేరే ఛానల్స్లో ఎంత బాగా చూపిస్తున్నారో బాగుంది. వాళ్ళ ప్రజెంటేషన్, వాళ్ళ ఫోటోగ్రఫీ, ఆ వీడియోగ్రఫీ అంతా కూడా ప్రజెంటేషన్ అంతా చాలా బాగుంది. కాకపోతే మనకి ఇంటికి అన్నాక ఎన్ని కావాలి, ఎన్నో అక్కర్లేదు కదా, కొన్ని అయితే ఉన్నవేవో అవే సరిపోతాయి కదా అనేసి అనిపించింది. అండ్ వాళ్ళు వేరే యూట్యూబర్స్, తెలుగు అనే కాదు హిందీ వాళ్ళైనా, వీళ్ళు ఏవైనా చూపించినప్పుడు ఇట్లా బాక్స్ వచ్చి అన్బాక్స్ చేసుకోవడము, వాటిలో చక్కగా అన్ని పెట్టడము, అది చూడడానికి చాలా ఐఫిస్ట్గా ఉంటుంది. అండ్ మెచ్చుకోవాలి, వాళ్ళు అంతలా ప్రమోట్ చేస్తున్నారు. ఎవరు ప్రమోట్ చేయకూడదు ఏ వస్తువు అని అంటే కుదరదు కదా. ఎందుకనంటే ఇప్పుడు అసలు సొసైటీ నడిచేదే బిజినెస్ తోటి, ప్రమోషన్స్ తోటి, మార్కెటింగ్ తోటి. కాబట్టి మనం ఎవరిని తప్పు పట్టకూడదు. అయితే నాకేమనిపించింది అని అంటే ప్రమోట్ చేసే వాళ్ళని మనము డిగ్రేడ్ చేయడము, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడము, లేదు బిజినెస్ చేసే వాళ్ళని చీప్ ఐటమ్స్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ గురించి మాట్లాడడం కన్నా కూడా మనలో మనం ఒక అవేర్నెస్ తెచ్చుకున్నాము, మన సరౌండింగ్స్లో మనతో ఉన్న వాళ్ళకు ఒక అవేర్నెస్ ఇచ్చాము అని అనుకోండి, ఐఫిస్ట్ కోసం ఆ వీడియోస్ చూడొచ్చు, వాళ్ళ చేసిన ఫోటోగ్రఫీ స్కిల్కి మనం మెచ్చుకోవచ్చు, బాగుంది, బాగా చేశారు అని అనుకోవచ్చు. అంతవరకు ఊరుకుంటే చాలు. ఆ వస్తువు అక్కడ వాళ్ళ ఇంట్లో అంత అందంగా కనపడింది కాబట్టి అది మన ఇంటికి వస్తే మన ఇంట్లో కూడా అందంగా కనపడిద్ది. ఆవిడ అంత ఫ్రెష్గా రెడీ అయ్యి మేకప్ చేసుకొని అంతగా రెడీ అయ్యి వచ్చింది, టగటగా వంట చేసేసింది, ఇది ఇందులో అయితే బాగా అవుతుందేమో అనుకోవచ్చు. ఇట్లా అనుకోకుండా ఒకసారి ప్రాక్టికల్గా ఆ వస్తువు మన ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము అనేది ప్రాక్టికల్గా ఆలోచించుకోవాలి. ఆ అవేర్నెస్ మనకు ఉండాలి. మన డబ్బులు పోయాయి అని అంటే మనకి మనకి యాడ్లో చూపించిన వాళ్ళని మనం తిట్టకూడదు, ఆ ప్రోడక్ట్ మేక్ చేసిన వాడిని కూడా మనం తిట్టకూడదు, మనమే తిట్టుకోవాలన్నమాట. మన డబ్బులు యూస్లెస్గా పోయాయి అని అంటే. సో నాకు ఆ వీడియోస్ ఉన్నాయి కదా కొన్ని 1 మినిట్ రీల్స్ అవి ఉంటాయి. వాటి కింద లింక్ ఇవ్వండి, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి, నాకు ఇది నచ్చింది, నాకు లింక్ ఇవ్వండి అని ఎన్ని కామెంట్స్ వస్తున్నాయో. పెట్టేదంతా కూడా లేడీసే. నాకు అనిపించింది, ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయదలుచుకుంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. మన వాళ్ళంతా కూడా చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు అనమాట. సో అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయదలుచుకుంటే ఎవరు ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నా ఆ రకంగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. సో నేనైతే మినిమలిజం వైపుకి ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనుకున్నాను అనమాట. ఆ డెసిషన్ అయితే తీసేసుకున్నాను. సో ఈ డెసిషన్ తీసుకోవడానికి కారణము, నేను కొనుక్కున్నాను అని చూపించిన నట్ కట్టర్ ఉంది కదా, నట్ స్లైసర్, అదొకటి, ఆ వెజిటబుల్ స్టోరేజ్ బాక్సెస్, అవి 2 కారణం అనమాట. ఫస్ట్ నేను యాక్చువల్లీ వాటి గురించి ఫీల్ అవుతున్నా. ఆ తర్వాత నాకు మెయిల్స్ వచ్చాయి, మీకు ఫ్రీగా ఇచ్చేస్తాము ఐటమ్స్, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, కౌంటర్ టాప్ మీద డెకరేట్ చేసుకోండి, అందరిని కొనుక్కోమనండి, ఎవరైనా కొనుక్కుంటే మీకు కమిషన్ ఇస్తాము అని చెప్పి. నాకు వద్దండి, నేను చేయను ఇంకా అని చెప్పేశాను. కొన్ని మెయిల్స్ అయితే ఇగ్నోర్ కూడా చేసేసాను, రిప్లై ఇవ్వడం కూడాను. సో ఇన్ఫ్లుయెన్స్ చేయదలుచుకుంటే ఎవరు ఏ వస్తువు చూపించి ఇన్ఫ్లుయెన్స్ చేసి అయినా కానీ అమ్మగలుగుతున్నారు కదా మన వాళ్ళకి సొసైటీలో. సో నేనైతే ఇటు మినిమలిజం వైపుకే ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, కొంతమంది అయినా సరే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఆ మాత్రం సాటిస్ఫాక్షన్ చాలు. మరి మనీ ఎర్న్ చేసుకోవడం ఎట్లా అంటే ఏం పర్వాలేదు, నాకు ఆ ప్రోడక్ట్స్ నుండి వచ్చే మనీ అవసరం లేదు. ఎందుకంటే అండి పాపం ఒక ఆవిడ ఎవరో పాపం శారీస్ ఏవో తీసుకున్నామని పలానా వాళ్ళు ఎవరో అమ్ముతున్నారు, వాళ్ళ దగ్గర బాగున్నాయి అని చూపించి వీడియో చేశారనుకుంటా. దాని కింద కామెంట్స్లో మేము అక్కడికి వెళ్ళి తీసుకున్నాము, 2 వాష్లోనే ఆ చీర పనికి రాలేదు అని ఆవిడని ఇంకా కొంచెం బ్యాడ్ వర్డ్స్ కూడా తిట్టడం అనమాట. ఆ తిట్లన్నీ ఎందుకు మనకి, వీళ్ళు ఇచ్చే కమిషన్ చిల్లర డబ్బులు పెట్టుకొని లివ్ చేయాల్సినంత అవసరం కూడా లేదు కదా. ఏదో మనకి ఒక ప్యాషన్ లాగా. ఓకే, పూజా వీడియోస్ చేసుకుంటూ మొదలు పెట్టుకున్న ఛానల్ కదా, నాట్ ఓన్లీ పూజా వీడియోస్,
పూజల గురించి మొన్న ఎవరో అడిగారండి. సాంప్రదాయపరమైన వీడియోస్ చెయ్యట్లేదు ఎందుకు అని చెప్పేసి. నాకు తెలిసిన సాంప్రదాయం విశేషాలన్నీ కూడా చెప్పేసాను. అంతకు మించి నాకు కూడా ఇంకా తెలీదు. నేను కూడా ఇంకా లెర్నింగ్ స్టేజ్‌లోనే ఉన్నాను. వీడియోకి కంటెంట్ కావాలి అని చెప్పేసి వేరే వాళ్ళ వీడియోసో, జిఆర్ స్వామి వారి వీడియోసో, ఇంకెవరైనా పెద్దలు ఉన్నారు కదా! మనకి ఆధ్యాత్మిక విషయాలు షేర్ చేసే లేడీస్ అయినా, జెంట్స్ అయినా ఉన్నారు కదా! వాళ్ళయి వినేసొచ్చి మళ్ళీ నేను ఇక్కడ చెప్పడం వల్ల నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. నాకేంటంటే నేను ఏం చెప్పదలుచుకున్నానో అది చెప్పడంలోనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటది. సో, నాకు తెలిసిన విషయాలు చాలా ఎక్సైట్ అయ్యి వెంటనే వీడియోస్ చేసి చెప్పినవి చాలా ఉన్నాయన్నమాట మన సాంప్రదాయానికి సంబంధించినవి. సో, సాంప్రదాయానికి సంబంధించినవి విషయాలన్నీ కూడా తిరువారాధన కానివ్వండి, నాలాయర్ దివ్య ప్రబంధాలు చదువుకోవడం గురించి కానీ, నాలాయర్ దివ్య ప్రబంధాలు నాకే ఇంకా అంతా తెలీదు. సో, నేను వీడియోస్‌లో ఏం చెప్పలేను కూడా కదా! భగవద్గీత గురించి అయినా ఇవన్నీ కూడా చాలా నాకు తెలిసినవన్నీ కూడా షేర్ చేశానన్నమాట. సమాశ్రయణాల గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మనకి తిరువారాధనకి కావాల్సిన సామాగ్రి గురించి అని, అవి ఎలా మెయింటైన్ చేయాలి, దేవతామూర్తులు, అభిషేకాలు ఎట్లాగు, ఏకాదశి ఎట్లాగు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఇవన్నీ కూడా తెలిసిన విషయాలన్నీ కూడా షేర్ చేశాను. ఇంకా నేను కూడా తెలుసుకుంటూనే ఉన్నాను. నిత్యము జిఆర్ స్వామి వారి యూట్యూబ్ ఛానల్ ఉంది, త్రిదండి అని చెప్పి అహోబిలి జిఆర్ స్వామి వారి యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో వాళ్ళు రెగ్యులర్గా అనమాట వాళ్ళ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి కాక టైం స్పెండ్ చేసి మన కోసము చాలా విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. సాంప్రదాయపరమైన విషయాలు ఇంకా తెలుసుకోవాలి అని అంటే వారి నుండి, ఆ ఛానల్ నుండి నేను వింటూ, అలాగే మనకి శ్రీ వైష్ణవాహ్నికం అని చెప్పేసి, ఇంకా నాలాయర్ దివ్య ప్రబంధాలు, ఇంకా వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించిన బుక్స్, ఇవన్నీ కూడా టైం ఉన్నప్పుడు చదువుకుంటూ దానిలో నుండి కూడా కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకుంటూ ఉన్నాను. కానీ ఆ నాలెడ్జ్ ఇంకా నాకు ఇట్లా వీడియోలో ప్రజెంట్ చేసే అంత లేదు. కంటెంట్ కోసం అయితే క్రియేట్ చేయలేను. తెలిసి ఫుల్ ఫ్లెజ్డ్గా తెలుసు, తిరువారాధన నేను మొత్తం చేసుకుంటున్నాను, నాకు చక్కగా కంఠస్థం అయిందని నా మీద నాకు నమ్మకం వచ్చిన తర్వాతనే నేను వీడియోలో చెప్పడం అయితే స్టార్ట్ చేశాను. బుక్ చూస్తూ కూడా తిరువారాధన చేసుకున్న రోజులు ఉన్నాయి. అప్పుడైతే నేను వీడియోస్ చేసి చెప్పలేదు. సో, తెలిసిన విషయాలన్నీ కూడా షేర్ చేశాను. సో, మధ్యలో మనకి పూజా వీడియోస్ వస్తాయి. మన కృష్ణయ్యని చూపించుకుంటూ ఉంటాము, అలంకారాలు చేసుకుంటూ ఉంటాము. అది నాలెడ్జ్ షేరింగ్ కాదు కానీ పూజ షేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అలంకరణ షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇట్లాంటివన్నీ చేసుకుంటాము. ప్రత్యేకంగా సాంప్రదాయ విశేషాలు ఇట్లా కూర్చొని వీడియోలో చెప్పే అంత నాలెడ్జ్ అయితే రాలేదన్నమాట. ఉన్నది వరకు షేర్ చేసుకున్నా. సో, అందుకని కంటెంట్ చేంజ్ చేశానా అంటే అట్లా కాదు. ఇది కూడా మన సాంప్రదాయమే. మినిమలిజం కూడా మన సాంప్రదాయమే. ఇప్పుడు వేరే కంట్రీస్లో వరల్డ్ అంతా ఆల్మోస్ట్ మినిమలిజము, డీక్లటరింగ్ అనేది ట్రెండ్ అయిపోయింది కదా. కాదు, మన పూర్వకాలం నుండి ఉంది ఈ మినిమలిజం అనేది చెప్పేసి. మన సాంప్రదాయంలోనే, మన ధర్మం, మన సనాతన ధర్మంలోనే మినిమలిజం అనేది ఉంది. కానీ మనమే గుర్తించనట్టుగా అయిపోయామన్నమాట. వేరే కంట్రీస్ వాళ్ళ దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మన కల్చర్ అంతా కూడా చాలా వరకు చాలా మంది మార్చేసుకున్నాము, వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పడేసరికి. కానీ ఆ వేరే వాళ్ళు ఏంటంటే మన సనాతన ధర్మంలో పూర్వం ఉన్న ఆ మినిమలిజము, ఆ డీక్లటరింగ్, ఆ క్లీన్లీనెస్ అనేది, ఆ స్పేస్ ఎక్కువ పెట్టుకోవడము, వీటన్నిటిని వాళ్ళు ఇప్పుడు పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారు. మళ్ళీ మనం వెళ్ళి వాళ్ళెవరో కనిపెట్టారు ఈ సిద్ధాంతం అన్నట్టుగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో, నేను ఒకరోజు ఒక వీడియో కూడా చేశాను. ఏంటంటే అప్పులు తీరడానికి మనం ఫాలో అవ్వాల్సిన కొన్ని ప్రిన్సిపల్స్ అనేసి. పెద్ద ఎన్ని ఎన్ని అప్పులు ఉన్నాయి అనేది లిస్ట్ అవుట్ చేసుకొని, చిన్నదాన్ని టార్గెట్ చేసుకొని దాన్ని అటాక్ చేసేయడము, దాన్ని ఫస్ట్ది క్లియర్ ఆఫ్ చేసేయడము అని చెప్పేసి, అది అయ్యే వరకు కూడా మనం మల్టిపుల్ సాక్రిఫైస్ చేయాలి అని చెప్పేసి, మనకి ఎసెన్షియల్స్ తప్ప, కన్జ్యూమబుల్స్ తప్ప, ఫుడ్ తప్ప ఇంకేమీ కూడా మనము కొనకుండా ఉండాలి అని చెప్పేసి అందరము కలిసికట్టుగా మనము ముందుకు వెళ్తే అప్పులైతే క్లియర్ చేసుకొని హ్యాపీ లైఫ్ ఫ్యూచర్లో లీడ్ చేయొచ్చు అని చెప్పేసి ఉంది కదా. దాన్నే నో బై అని అంటున్నారు. నో బై ఇయర్ అని, నో బై ఆర్ లో బై ఇయర్ అని చెప్పేసి అమెరికా, జర్మనీ కంట్రీస్లో అంతా కూడా ఫాలో అవుతూ ఉంటారు అనమాట. నో బై అని చెప్పేసి ఇయర్ ఏం కొనొద్దు అని. ఇది వేరే కంట్రీస్లో వాళ్ళ వీడియోస్లో అట్లా పట్టుకున్నది కాదు. మనకి చంద్రగుప్త మౌర్య రాజు వారి ఆస్థానంలో ఫినాన్స్ మినిస్టర్ ఉన్నారు కదా, చాణక్య. ఆ చాణక్య నీతుల్లోది అనమాట ఈ మినిమలిజం అనేది. ఈ సాక్రిఫైస్ చేయడము, మినిమలిజం కాదు,
నో బై ఆర్ లో బై అనేది ఉంది కదా, ఓన్లీ కన్జ్యూమబుల్స్ అండ్ ఎసెన్షియల్స్ మాత్రమే కొనుక్కోవాలి అప్పులు తీరే వరకు కూడా అని చెప్పేసి అక్కడ ఉంది మనకి. ఏనాడో ఉంది, మన జీన్స్ లోనే ఉన్నాయండి అన్ని కూడాను. ఈ మినిమలిజము, డీక్లటరింగ్, నో బై, లో బై, సాక్రిఫైస్ చేయడము, అప్పులు త్వరగా తీర్చేసుకోవడము, నీట్ గా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవడము, మనకి శుభ్రంగా ఉండాలి, ఇల్లు ఆర్గనైజ్డ్ గా ఉండాలి, అప్పుడే లక్ష్మీదేవి వస్తుంది అని అన్నారు కదా. డీటెయిల్డ్ గా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయకుండా అమ్మవారితో రిలేట్ చేస్తే మనం చాలా అలర్ట్ గా ఉంటామని చెప్పేసి మన పూర్వీకులు అలా చెప్పారనమాట. అప్పుడే లక్ష్మీ అమ్మవారు ఉంటది. చెల్లా చెదురుగా ఉన్న ఇంట్లో ఉండదు అమ్మవారు, జుట్టు విరబోసుకొని తిరిగితే ఉండదు, బట్టలన్నీ మడత పెట్టకుండా ఒక చోట కుప్పగా వేసేస్తే అట్లా కాదు అనేసి అన్ని చెప్పారు కదా. తెల్లవారుజాము లేచి మనము ఆరాధన చేసే టైంకి ఇల్లంతా శుభ్రంగా ఉండాలి, ఎంగిలి గిన్నెలు ఉండకూడదు, విడిచిన బట్టలు ఉండకూడదు, పాచిళ్ళు ఉండకూడదు, ఇవన్నీ కూడా అమ్మవారికి రిలేట్ చేసి చెప్పారు. ఖచ్చితంగా మనం అవి ఫాలో అవుతూ ఉంటాము. ఇవన్నీ ఏంటి ప్రిన్సిపల్స్, మన పరంపరలో వస్తున్న ప్రిన్సిపల్స్ అనమాట. సో అవన్నీ కూడా మనము ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. చాలా హ్యాపీగా ఉంటామండి. అసలు మనకి ఎంత కావాలో అంతే, మనకి ఎంత కావాలో అంతే మనము తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుండి ఏది కూడా మనకి బర్డెన్ అవ్వదు. మన లైఫ్, మన నెక్స్ట్ జనరేషన్స్, మన పిల్లల ఫ్యూచర్ కి మనం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ బర్డెన్ లాగా కాకుండా స్మూత్ గా వెళ్తాయి అన్నమాట. మనము పూర్గానే లివ్ చేయొచ్చు, చాలా హ్యాపీగా ఉంటుంది. బడ్జెట్ లో పూర్ లైఫ్ అనేది చాలా బాగుంటది. అప్పు చేసి లగ్జరీ లైఫ్ అనేది అస్సలు బాగుండదు. చూసేవాళ్ళు ఎవరికైనా చూపించుకోవడానికి ఆ నిమిషానికే కానీ అస్సలు బాగుండదు. బడ్జెట్ లో పూర్ లైఫ్ అయితే ప్రశాంతంగా ఉంటది అనమాట లైఫ్. ఇప్పుడు అప్పులు ఎవరు చేస్తున్నాము చిన్న చిన్న వాటికి అనుకోవచ్చు, కాదు కాదు, మనకి ఆ చిన్న చిన్న వాటికి ఆ 500, ఆ 150 రూపాయలు, ఆ 200 రూపాయలు లేదా 1000 రూపాయల వస్తువులు ఏవో ఉంటాయి కదా, ఆ డబ్బంతా ఒక చోటకి చేర్చేసి ఆ డబ్బే ఒక 10-20 వేలు అయినప్పుడు ఆ అమౌంట్ చూసుకుంటే ఎంత బాగా అనిపిస్తుంది. దాంతో ఒక వాల్యుబుల్స్ కొనుక్కోవచ్చు, పిల్లల చదువులకి పే చేసుకోవచ్చు. ఓకే, మన దగ్గర 10 లక్షలు ఉన్నాయి, 50 లక్షలు ఉన్నాయి, 1 కోటి రూపాయలు ఉన్నాయి, ఆ కోటికి ఇంకో 10,000 యాడ్ అవుతుంది కదా, ఇంకా గెయిన్ అవుతూనే ఉన్నాం కదా, ఇంకా రిచ్ అవుతూనే ఉన్నాం కదా. సో అట్లా ఆలోచించుకోవాలి. నేనైతే ఆ వేలో అయితే ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి చెప్పి వదిలేస్తే ఆ ఒక్క వీడియోతో అయిపోతుంది. పోను ఇలాంటి విషయాలే డిఫరెంట్ వేస్ లో డిఫరెంట్ ఐటమ్స్ మీద చెప్పుకుంటూ పోతూ ఉన్నాము అని అనుకోండి, చాలా వరకు సేఫ్ జోన్ లో ఉండిపోతాము. నేను ఉంటాను, నాతో పాటు నా కంటెంట్ ఇష్టపడే వాళ్ళు కూడా సేఫ్ జోన్ లో ఉంటారు, ఉండాలి అనేది నా ఉద్దేశం అనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందామండి. ఆ ఒక ఎగ్జాంపుల్తో ఈ వీడియో ముగించేస్తాను. గిఫ్ట్స్, ఏది జరిగినా కానీ, మంచి చెడు ఏది జరిగినా కానీ ఒక ఇంట్లో గిఫ్ట్స్ అనేది కామన్ అయిపోతుంది. ఏది ఇప్పుడు ఒక ఫంక్షన్ కి నేను వెళ్తూ గిఫ్ట్ తీసుకెళ్తాను అనుకోండి, అది అట్లా ఉంచేద్దాం, పక్కన పెట్టేద్దాం. అక్కడ నుండి వచ్చే రిటర్న్ గిఫ్ట్స్, వాళ్ళు ఒక 500 మందికి భోజనాలు పెట్టారు, 500 మందికి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు. ఎంత మందికి భోజనాలు పెడతారో అంతమందికి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు. ఒక గృహప్రవేశానికి కానివ్వండి, పుట్టినరోజుకి కానీ, అమ్మాయి పెద్ద మనిషి అయిందంటే అక్కడ కానీ, ఓణీల్ ఫంక్షన్ చేస్తే అక్కడ కానీ, పంచెల్ ఫంక్షన్ చేస్తే అక్కడ కానీ, పెళ్లికి కానివ్వండి, ఎవరన్నా పోతే అక్కడ కర్మ కార్యక్రమం అప్పుడు కానీ గిఫ్ట్స్ వస్తున్నాయి. ఆ ఇచ్చే గిఫ్ట్స్ ప్రెస్టేజ్ కోసము లేదు, అదొక ఆనవాయితీ అయిపోయింది, అందరూ ఇస్తున్నారు కాబట్టి ఇవ్వాల్సిందే అని చెప్పి ఇవ్వడమే కానీ, ఇచ్చే వాళ్ళకి పుచ్చుకునే వాళ్ళకి ఎలాంటి ఉపయోగము లేదు. ఒక స్టీల్ ప్లేట్ ఇస్తారు, లేదంటే ఒక స్టీల్ బాక్స్ ఇస్తారు, లేదా ఒక స్టీల్ కంటైనర్ ఇస్తారే అనుకుందాము. ఇచ్చే వాళ్ళేమో వాళ్ళ వాళ్ళ ప్రెస్టేజ్ కోసము, లేదు పెట్టలేకపోయినా కూడా, వద్దు అనిపించినా కూడా ఏమనుకుంటారో, అందరు ఇస్తున్నారు కదా మనం ఇవ్వకపోతే చీప్ అయిపోతామేమో, ఏమనుకుంటారో అనే ఉద్దేశంతోనో ఇస్తూ ఉంటారు. మనం తీసుకొచ్చుకుంటాం, మన ఇంట్లో ప్లేట్స్ లేవా, బాక్సులు లేవా, కంటైనర్స్ లేవా, అబ్బో ఎక్స్ట్రా ఎన్ని ఉన్నాయో, అసలు ప్లేసే చాలట్లా మనకి ఇంట్లో, మళ్ళీ అడిషనల్ గా ఇంకొకటి యాడ్ అవుతుంది. అవి అన్ని వాడం కదా మనము, అన్ని మనం ఎప్పుడు రెగ్యులర్ గా ఏవైతే వాడుకుంటామో ఎన్ని సంవత్సరాలు అయినా కానీ అవే వాడుతూ ఉంటాం. అది ఏదైనా పాడైపోతే కానీ రీప్లేస్ చేస్తుంటాం యూజువల్ గా.
అసలు మన కబోర్డ్ నిండా సామాన్లు ఉన్నా కానీ మనం రెగ్యులర్గా వాడేవేవో అవే వాడుతూ ఉంటాము. సో ఈ ఫంక్షన్కి వచ్చింది అడిషనల్గా అట్లా వస్తుంది, కవర్లో పెట్టి అక్కడ పెట్టేస్తాము, వాళ్ళు ఇచ్చిన ప్యాకింగ్లోనే అట్లా ఉంటుంది, లేదా తీసి వాష్ చేసి పెట్టుకుంటాము. వాడకపోతే ఏంటి అని అంటే మంచిగా బ్రాండెడ్వి ఏది పిజియనో లేదంటే ప్రెస్టేజో హ్యాజలో ఇట్లాంటివి, సుమిత్ కూడా కొన్ని బాగాలేవండి, ఇప్పుడు కొత్తగా వచ్చే వాటిల్లో కొంచెం రస్ట్ వచ్చేస్తుంది. టంబ్లర్స్ ఒకటి పొడుగ్గా ఉండి రెడ్ లిడ్ ఉండేవి నేను ఒకసారి చూపించానా తీసుకున్నానని చెప్పేసి రస్ట్ వచ్చేసింది వాటికి కూడా. ఇట్లా కొంచెం బ్రాండెడ్వి ఉంటాయి కదా స్టీల్వి, అవైతే ఎన్ని సంవత్సరాలు ఉంచినా అట్లే ఉంటాయి. కానీ లేదు అని అంటే అలా లోపల ఉంచేసినా కూడా టచ్ చేయకపోయినా కూడా క్రాక్స్ వచ్చేస్తున్నాయి, తుప్పు పట్టేస్తున్నాయి, అట్లా అయిపోతున్నాయి. సో ఎండ్ ఆఫ్ ది డే ఇచ్చిన వాళ్ళకి పుచ్చుకున్న వాళ్ళకి ఏ యూజు లేదు. ఎవరికి యూజు అంటే ఆ ప్రోడక్ట్ మేక్ చేసిన వాడికి, ఆ ప్రోడక్ట్ సేల్ చేసిన షాప్ వాడికి. ఎందుకంటే ఒక 500 ప్లేట్స్ అమ్ముడు పోయినాయి చక్కగా, డబ్బంతా ఫంక్షన్ చేసిన వాళ్ళకి ఉండట్లేదు, ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకి ఉండట్లేదు, మధ్యలో షాప్ వాడికి ఇచ్చేసి వస్తున్నా. అలాంటివి ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అలా చాలా వల్ల మిడిల్ మ్యాన్కే మనీ వెళ్ళిపోతున్నాయి. మన దగ్గరికి ఒక యూస్లెస్ ప్రోడక్ట్ వచ్చేసి డస్ట్బిన్ లోకి వెళ్ళిపోతుంది. ఆ మిడిల్ మ్యాన్ కి డబ్బులు ఇచ్చి ఒక యూస్లెస్ ప్రోడక్ట్ అనేది డస్ట్బిన్ లో వేసేస్తున్నాము. సో నాకు అనిపిస్తుంది, నేను సజెషన్ ఇవ్వడం కాదు కానీ ఫంక్షన్స్ చేసే వాళ్ళకి నాకు అనిపిస్తుంది, ఫంక్షన్ చేసేవాళ్ళు చక్కగా వచ్చిన గెస్టులను అందరినీ ఇన్వైట్ చేసి రిసీవ్ చేసుకొని వాళ్ళకి మంచిగా భోజనాలు పెట్టి వాళ్ళతో చక్కగా మాట్లాడి పంపిస్తే బాగుంటుంది. చేతిలో ఈ రిటర్న్ గిఫ్ట్ కింద ఒక స్టీల్ సామాన్ ఎందుకు పెట్టాలి అని అనిపించింది అనమాట నాకు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే అది డస్ట్బిన్లోకి వెళ్తుంది కాబట్టి. లేదు ఇచ్చారు తెచ్చాము అని అంటే అలాంటిది ఆ తెచ్చుకున్న డబ్బానో ప్లేటో ఏదో ఉంటుంది కదా, దాన్ని మనము వాడాము అని అంటే పాడవకుండా అట్లానే ఉంటున్నాయి, వాడకుండా అటు పెడితే పాడైపోతున్నాయి అనమాట. సో రీప్లేస్ చేయడానికి చూడాలి. మన దగ్గర ఉన్న ప్లేట్లకి ఇది ఒక ప్లేట్గా యాడ్ చేసామనుకోండి, 10 ఫంక్షన్లకి వెళ్తాం ఇంకో 10 ప్లేట్లు యాడ్ అయిపోతాయి, 10 ఫంక్షన్లకి వెళ్తాం 10 డబ్బాలు బాక్స్లో యాడ్ అయిపోతాయి. అయితే ఎవరికైనా ఇవ్వడము, లేదు మన వాళ్ళు ఇచ్చారు కదా పేరు కూడా వేసి ఉంది కదా అని అంటే మన దగ్గర ఉన్న పాతది ఏదైనా ఉంటే దాన్ని తీసేసి ఒక్కరిని ఇచ్చేసి మనం కొత్తది వాడడము, ఇలా అన్నా చేస్తే కొంచెం సాటిస్ఫాక్షన్ మిగులుతుంది కదా అని చెప్పేసి. సో ఏదేమైనా కానీ నేనైతే ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని అయితే డిసైడ్ అయ్యానండి. ఈ ప్రోడక్ట్స్ అవి కొనుక్కోండి ఇవి కొనుక్కోండి, మార్కెట్లో కొత్తగా వచ్చాయి ఏమీ లేదు. మన జీవితానికి, మన వంటింటికి, మన పనులకి ఇవి అనేవి తీసుకున్నాం అనుకోండి, అవి తప్ప ఇంకేవి మనకు ఉపయోగం అయితే ఉండవన్నమాట. లైఫ్ టైం కూడా అవే వాడతాం మనము. సో ఇదన్నమాట రీజన్ ఎందుకు సాంప్రదాయం రిలేటెడ్ వీడియోస్ తగ్గించేశారు అని అంటే, ఇది సాంప్రదాయం గురించి తెలిసినవన్నీ కూడా చెప్పాను, అవన్నీ కూడా ఒక ప్లేలిస్ట్లో పెట్టేస్తాను. ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే స్వామివారి వీడియోస్ వినొచ్చు. ఇంకా వైష్ణవ పెద్దలు చాలా మంది ఉన్నారు, ఆ వీడియోస్ ఎప్పుడైనా అప్పుడప్పుడు నాకు బాగా అనిపించి మన వాళ్ళందరూ కూడా ఒకసారి వినాలి అని అనిపించినవన్నీ కూడా నేను కమ్యూనిటీ పోస్ట్లో లింక్ ఇస్తూనే ఉన్నాను అనమాట. ఇంకొకటి జనరల్గా ఇప్పుడు ఈ పీరియడ్స్ టైంలో తీసుకునే జాగ్రత్తలు అనేసి, సాయంత్రం ఆరాధనకి ఎట్లా ప్రిపేర్ అవుతారు అనే, కొంచెము స్నానాలు చేయడం గురించి, కాలు చేతులు కడుక్కోవడం గురించి, మహానైవేద్యం పెట్టేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు ఇలాంటివి అయితే ఆల్రెడీ చెప్పాను. చాలా వీడియోస్ ఉన్నాయి కదా, వెతుక్కోలేకనో ఏమో కానీ ఇప్పుడు కొత్తగా సమాశ్రయమైన వాళ్ళు ఎవరైనా మన వాళ్ళు డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడుగుతున్నారు, కమెంట్ చేయండి, నేను అందరికీ కూడా రిప్లై ఇస్తూ ఉంటాను, అడిగిన ప్రతి దానికి నేను రిప్లై ఇస్తూనే ఉంటున్నాను. సో అన్నీ కలిపి మళ్ళీ ఒక వీడియో లాగా కూడా చేసుకుందాము. సో మరో మంచి వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందాము. మన కాన్సెప్ట్ వచ్చేసి, మన టార్గెట్ వచ్చేసి మినిమలిజం, డీక్లటరింగ్, సేవింగ్ మనీ, అంతే అండి.